ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి దేవుడు ఏవి అయితే సిద్ధపరచునో అవి మనుషుల కంటికి కనిపించవు, వారి చెవికి అవి వినబడవు అని అంటున్నాడు. కృపగలిగిన దేవుడు మానవాళి కొరకై ఈ లోకమునకు వచ్చి తన ప్రాణమునిచ్చి పరలోక భాగ్యమును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరలోకపు యొక్క మహిమ మనుషుల కంటికి కనిపించేది కాదు. పరలోకపు భాగ్యము యొక్క వైభవం మనుషుల చెవిలికి వినపడేటువంటిది కాదు. కనుక దేవుడు తనను ప్రేమించి వారి కొరకై ఇహమందును పరమందును ఆయన సిద్ధపరిచినటువంటివి మానవుల కంటికి కనిపించేటువంటివి కాదు. ఎస్తేరును మొర్దుకై అహష్వేరోషు రాజు యొక్క అంతఃపురములోనికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆమెతో ఆయన అన్నాడు, నిన్ను గూర్చి నీ జాతిని గూర్చి ఎవరితో కూడా నీవు చెప్పుకోబాకు అని అన్నాడు. ఎందుకంటే దేవుడు ఆమె కొరకు దాచిన ఆశీర్వాదము కంటికి కనిపించనిదని మొర్దుకైకి తెలుసు. కనుక ఎస్తేరు అనాథ బాలికగా షూషాను కోటలో ప్రవేశించింది. దేవుడు ఆమెను రాణిగా ఆశీర్వదించి 127 సంస్థానములకు అధిపతి అయిన అహష్వేరోషు యొక్క అధికార పూరితమైన రాణిగా ఆమె వెలుగొందింది. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకై ఉంచే ఆశీర్వాదము ఇహమందును పరమందును మనుషుల కంటికి కనిపించవు, వారి చెవులకు వినపడవు. ఆ ఆశీర్వాదమునకు మనము పాత్రులుగా ఉండాలని దేవుడు మనలను ప్రేమించి మన కొరకై తన ప్రాణమును పెట్టి తన రాజ్య నివాసులుగా వారసులుగా మనలను ఎన్నుకున్నాడు. ఆయన ప్రేమించేటువంటి వారిని దేవుడు అత్యధికముగా దీవించును. ఆయన ప్రేమ నీలో శాశ్వతముగా ఉండాలంటే, ప్రభువా, నేను నీ బిడ్డగా ఎల్లప్పుడూ నీకు సమీపముగా ఉండునట్లుగా నాకు కృప చూపించమని ఆయన వైపు చూసి అడగండి. దేవుని ప్రేమ శాశ్వతమైనది, అది మిమ్మలను దీవించునుగాక. గనుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ ప్రేమకు పాత్రులుగా వారిని మార్చమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.